ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి మండలం గుండిమెడలో కొమ్మారెడ్డి యువసేన ఆధ్వర్యంలో 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తాడేపల్లి మండలంలోని పలు గ్రామాల నుండి కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. కొమ్మారెడ్డి కిరణ్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, గురజాల నియోజకవర్గ పరిశీలకులు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు కళ్లం రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం దేవస్థాన బోర్డు సభ్యులు శంకరశెట్టి పిచ్చయ్య, ఇప్పటం పీఏసీఎస్ చైర్మన్ పోకల బాపయ్య, పెనుమాక పీఏసీఎస్ చైర్మన్ కళ్లం శివగోవిందరెడ్డి, టీడీపీ తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు గుండిమెడ రమేష్ బాబు, టీడీపీ గుండిమడ గ్రామ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చిగురుపాటి సుబ్బారావు, చిర్రావూరు గ్రామ అధ్యక్షులు కాసరగడ్డ శ్రీనివాసరావు, కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు బుజ్జి, అనుమోలు వీరాంజనేయ ప్రసాద్, కొల్లి సురేష్, పాటిబండ్ల వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కిరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గుండెమేడ గ్రామంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న ఇక్కడ ఇది ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే కిరణ్ గారి గురించి ఇక్కడ పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే కిరణ్ గారు పార్టీకి ఏ విధంగా సేవ చేస్తారు ఏంటనేది ఆయన గుర్తింపు లోకేష్ గారి దగ్గర ఆయనకి ఎంత ఉందో అది కిరణ్ గారికి తెలుసు, కొంతమంది పెద్దలకి కూడా తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎందుకంటే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇలా గ్రామంలో చేసుకోవడం ఒక శుభపరిణామం. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ బాబు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండటం, ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడు కిరణ్ గారు పుట్టినరోజు అవనివ్వండి, ఏదైనా ఈ గుండుమేడ గ్రామానికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా జనసందోహంలో ఇలా జనాల మధ్యన ఇలా జరుపుకుంటాం అనేది నిజంగా ఇదొక ఆయనకి భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తూ, నేనున్నానంటూ భుజం తట్టిన వ్యక్తి కొమ్మారెడ్డి కిరణ్ గారు. మరి అసమంటి నాయకుడు అనేది యువ నాయకుడు తరతరాలుగా ఇప్పటి నుంచి మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా అధికారం ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా ఆయన నిరంతరం మీ అందరిది మనల్లో పొందుతూ మరి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ మరి ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నానంటూ మీ అందరికి భరోసా ఇష్టం కలిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలు మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఆ పార్టీకి మరి యువ నాయకుడికి కూడా అండదండలు చూపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కూడా అన్న మరి ఇక్కడ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందిని మేము ఏ రకంగా కొనగా డీల్ చేయాలనేది మీరు సూచనలు సలహాలు ఇస్తూ వస్తే దానికి నేను ముందు ఉంటాను అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చి కూడా ఆయన సాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అసలు వ్యక్తిని కూడా మీరు గ్రామ ప్రజలు కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గంలో కూడా గౌరవించిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించకుండా ఆయన కూడా ఇప్పటివరకు కూడా మరి తెలుగుదేశం పార్టీకి పూర్తి అండదండలతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆయన సర్వస్వం దారపోసి పార్టీకి ఉపయోగపడుతున్నాడు. ఉపాధి కోసం తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, ఇటువంటి బడ్డీ కొట్లు, ఇటువంటివి ఎన్నో కూడా గతంలో కూడా అందజేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా పెంసాని చంద్రశేఖర్ గారి సమక్షంలో కూడా ఇక్కడ సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందజేయటం జరిగింది. అంతకుముందు గల్లా జయదేవ్ గారు వచ్చినప్పుడు కూడా అందజేశారు.
ఈ విధంగా అందరికీ తాడేపల్లి మండలంలో అంతకుముందు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఆర్థిక సాయం అందజేయటం, అందరికీ కలిసిపోయి పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నారు. కొమ్మారెడ్డి గారి కిరణ్ గారి కన్నా ముందు కూడా కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు అంటే బుజ్జి గారు కూడా మొదటి నుంచి కూడా పార్టీ మనిషి. కేవలం కొమ్మారెడ్డి కిరణ్ గారు తండ్రి అవటం వల్ల అతనికి కొన్ని పదవులు రాలేదు, కానీ అతను కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు వ్యక్తిగతంగా చూసుకుంటే పూర్తిగా అతను పార్టీ పదవులనే కాదు సొసైటీ కానీ ఇటువంటి పదవులు రావడానికి పూర్తి స్థాయిలో అర్హుడు. ఎందుకంటే అతను పూర్తిగా వ్యవసాయం మీద నిమగ్నమయ్యి సొంతంగా 20 ఎకరాల పైన కూడా చేస్తూ ఉన్నారు, కౌలుకు తీసుకొని సొంత పొలమే కాకుండా. కాబట్టి కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారికి ఈరోజు వారి కుమారుడు అందుబాటులో లేడు కాబట్టి అతను ఈ పుట్టినరోజు వేడుకల్ని జరిపించాలని చెప్పి కోరుకుంటూ సంఘాల మాజీ ప్రెసిడెంట్ నమ్మలు సాంబశివరావు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరు. మాజీ అధ్యక్షులు, ఎంతో మనసున్నటువంటి వ్యక్తి, పేదవాళ్ళంటే అభిమానమైనటువంటి వ్యక్తి మన కొమ్మారెడ్డి కిరణ్ గారి బోర్డు మెంబర్ గారు పిచ్చయ్య గారికి, అదేవిధంగా సొసైటీ ప్రెసిడెంట్ పోకల బాబాయ్ గారికి, అదేవిధంగా మన గ్రామం కాకుండా కూడా పక్క గ్రామాలకు కూడా వచ్చినటువంటి ఘనత ఆయనకు. ఈ గ్రామంలో మహోన్నతమైనటువంటి అభిమానం, అనురాగంతో కూడినటువంటి కార్యకర్తలు, యువ నాయకులు కూడా ఇక్కడికి ఉన్నారంటే ఇటువంటి విధానంగా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి కిరణ్ గారు అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ రాలేకపోయినా ఆయన ఒక పుట్టినరోజుకి మరొకసారి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ తరఫున పూర్తిగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో ఉత్సాహంగా, ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా కొమ్మారెడ్డి కిరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బయట వెజ్ చెప్పు కావాలంటే కొంచెం పెట్టించుకోవాలి, కొంచెం ఎదురుకి వెళ్తాండ్రా, కొంచెం పక్కకి వెళ్తాను, సైడ్ ఇచ్చేదానండి. బయట పని చూడమన్నా, ఫస్ట్ బయట స్టార్ట్ చేయాలి. మీరు కూడా బయటకు అన్నారు, మీరు వచ్చేయండి. సుబ్బారావు గారు అన్న, రాజన్న వచ్చారు, వాళ్ళు ఉన్నారు.